హలో అవునవును, నా పరువు తీసేసావు గారా. ఏనా నీ వల్ల నేను బేలా అయ్యా. మొన్న మా ఫ్రెండ్కి ఛాలెంజ్ చేశా. మా ఓడి పేరుండి ఇచ్చాడు కృష్ణాలో ఏడబ్ల్యూ, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే విఎస్కే అని. మరి ఆంధ్రప్రదేశ్ విఎస్కే ఎక్కడ? టాప్స్ 6 ఉన్నారు దానిలో. 6 నీ పేరే లేదుగా. ఆంధ్రప్రదేశ్ విఎస్కే 6 ఉంటాయంట్రా. అరే నీకు ఏ టైటిల్ వచ్చిందిరా? ఏమైందో చెప్తాను. సరే, నేను అప్పుడు నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. అప్పుడు నువ్వు డ్యూటీలో ఉండని చెప్పి చేయలే. చూసా ఆంధ్రప్రదేశ్లో విఎస్కే స్లాట్లోకి వెళ్ళి. అది టోకెన్ ఎవరైనా చంపితే టోకెన్ వస్తే ఆ టోకెన్ కలెక్ట్ చేసుకొని అప్పుడు ఓపెన్ చేయడం కదా. దానిలో ఫ్రీగా గన్లు వస్తాయి. చంపిన తర్వాత ఏమైనా మన వాళ్ళందరూ అక్కడ కూర్చుని తింటారు కదా లైబ్రరీ దగ్గర. మీరేంటి వచ్చారు? ఒక క్వశ్చన్ ఏమో ఒకటే 1:45 పట్టింది ఒక క్వశ్చన్ రాయడానికి. ఫస్ట్ క్వశ్చన్ తర్వాత మిగతా అన్నీ రాసేసా. ఏం రాడు అలా కొట్టాడు కదా. రా తొందరగా రవే. ఏంట్రా హాలో విజన్ లా ఉంది అది. కొట్టరా సూపర్ గుడ్. అంటే ట్రాప్ లాగా ఉంది. నా దగ్గర దిగుతున్నాడు చూడు. నన్ను ఎస్కేప్. గేమ్ ఆడతావా? చదువుకుంటారా? ఓడినారా 130కి స్టార్ట్ చేసి వస్తున్నాడు వీడు. అందుకే ఆడమా? చదువుకుంటారా? అవునరా. ఆడు కూడా మా సిఆర్ రాడు.
అడే ఎంసీఏ కదా అంటున్నా. కాదు కాదు అవుడు ఎంసీఏ చదవు ఆడు ఎంసీఏనా కాదు వచ్చాడా? ఈ రోజుల్లో చదువుకున్నదంటే ఉద్యోగాల. అవును బిజినెస్ వ్యాపారం స్టార్ట్ చేయండి. ఒక నిమిషం వెయిట్ చేయి. వేరే ఊర్లో ఉంది. హలో రూమ్ ఆడదామా? అయ్యా నేను నీకోసం నువ్వేంటి సోలోలోకి వచ్చావు? నేను నీకోసం వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళా. ఎందుకు స్టార్ట్ చేసావు? వేరే ఆడ అకౌంట్ వేరే ఆడ ఇచ్చుకున్నాడు. బ్యాన్ అవుతారు మార్చేసాడు. అవును మార్చు. నేను ఇంకా ఇప్పుడు నేను ఆడ అకౌంట్ లాగిన్ చేసి మళ్ళీ మార్చినా అయినా ముందు మార్చు. మీలో వచ్చేసి తమ్ముడు ఆ చర్చిలో తమ్ముడు అంటా ఆ డాటా పట్టేసి అది సరిగ్గా అదే మరి నాకు డ్యూటీ ఈరోజు సాయంత్రం ఫుల్గా షణ్ముఖ్ డైహార్డ్ ఫ్యాన్స్ పిలుస్తున్నారు. ఈ షణ్ముఖ్ కాదు ఈరోజు సెలవే కానీ కాలేజీలో ఉన్నా. తర్వాత మరి సాయంత్రం పని ఎక్కువైతే అప్పుడు పిలుస్తారు. పని ఎక్కువ అవ్వకపోతే మామూలుగానే ఉండిద్ది. వాళ్ళు ఫోన్ కూడా పోరు, ముందర పోరు. వాడి వల్ల చెప్పాను నేను రెండు సార్లు. ఇప్పుడైతే ఆడుకోవచ్చు సాయంత్రం ఫుల్ ఖాళీ. షణ్ముఖ్ డైహార్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఎవరు? మహేష్ ఆడతాడా? బిల్ల ఇక్కడ కూడా ఉన్నాడు. అయితే నాకు పారిపోయి కింద రాయంకల్ దాక్కున్నాడు. ఎక్కడున్నాడు? ఆ రాయి దగ్గరే చూసింది. అక్కడ నుంచి కనిపెడా మరి ఇంకేమయ్యాడు. అట్లా బాగా రాసా. పాస్ చేస్తే పాస్ అవుతా, లేదంటే ఫెయిల్ అవుతా. ఇంటి మీద చాయ్ చాయ్ వద్ది. అరే ఆటలేదు కాదురా. ఇంట్లో ఉన్నాడు చూడు. ఉన్నాడు దగ్గర మ్యాగ్గా ఏమో నాకు సౌండ్ అయితే దీనికి చెప్పే స్పీకర్ పని చేయదని. ఒక స్పీకర్ పని చేసి గదిలో సౌండ్ పట్టి బ్రో రివే బ్రో మనోడు వచ్చాడు చూడు బ్రో. బాబా బాబా బ్యాట్ కూడా తెలుసు ఇప్పుడు ఆర్డర్ వేస్తాడని. నీకే మన దగ్గర చూస్తారా? కాదాడు నీకే ఇచ్చిన
సిగ్నల్ దగ్గర వచ్చాడు గిరగిర తిరుగుతావు ఒకటి కొట్ట డిఎంఎన్ తిరిగి మీ ఫ్రెండా? ఆడలోనే అదే తిరుగులు బాగుంటది ఎక్కడ ఆడుతున్నాడు. ఓ ఎంతమంది ఆడతారయ్యా బాబు? అయిపోతావుగా ఆడతా. ఎవడు ఇక్కడ ఇప్పుడు నాకు అనిపించలేదు ఏంటి? అయ్యా వీడు కొలే కొడుతున్నాడే బ్యాట్స్మెన్ వీడు. ఏదో అన్నారు సార్. సార్ మళ్ళీ చెప్పండి ఏదో అవరా సోలో డేర్కి నేను ఛాన్స్ ఇద్దాం అనుకున్నా. మిలాన్ స్పెక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే సోలో డేర్. రే సోలో డేర్ ఎందుకురా మరి అంత పుల్లు కోతలు ఆడతారు? చచ్చిపోయి ఫస్ట్ ఏంట్రా నాకు తప్ప అందరు రమించుకుంటున్నారా? అరే ఫస్ట్ నిజంగా ఆగితే వచ్చింది. అరే ఫస్ట్ మంచి పనులు వస్తారా నాకు? ఫస్ట్ ఆడిపోయినట్రా నాకు ఎవరో నేను చెప్తున్నా. కొన్నిసార్లు అలాగే వచ్చింది. అరే నేను ఆడి చెప్తుంటే ఫస్ట్ వచ్చిన గురించి కాదు అడిగింది నేను. నేను రాక రవి ఎవరని చెప్పినా అది ఎవరో తీసావా ఇందాకంటే అనుకోవచ్చు నీకే ఇచ్చాడు అది బతికిస్తావని. మళ్ళీ నేను బతికిస్తాను. ఎందుకు అలా చేస్తాను? నాకే రవి వద్దు ఎప్పుడు రవి ఎవరో అసలు ఇస్తే చచ్చిపోయా నాకు వచ్చి రవి వద్దురా నాకు. అరే బిల్లా అలవాట్లు ఆ కంగారు ఆడెప్పుడే తప్పమని అయిపోతాడా అని. అక్కడ నా పేరు వచ్చింది అంటున్నాడు కదా. నీకోసం వచ్చేసా చూడు. ఆగు ఆడ మిల్లు ఆడ మ్యాచ్ ఆడదామా? అరే రవి గారు రూమ్ క్రియేట్ చేయరా ఆడదాం. నాకు రాదు ఏదో ఏం పర్లా ఈ క్రియేట్ చేయరా. బాగా క్రియేట్ చేస్తారు చూడు. చెయ్యి బ్రో. హలో చేయండి. ఏంటి కట్టిన బాగా చెప్పాలి కూర్చుండే. అరే చెప్తాను గారు ఏమేమి వచ్చినాయో అది చూపించు. ఓకే అరే నిజంగా పోయిందిరా. నిజంగా పోయిందా? నేను నీ వల్ల వేళ అయ్యా. B90 ఒకటే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏమన్నాయో చెప్పు ఫస్ట్. టైం పడింది బ్రో నాకు. టైం పడిందా? టైం పడిందయ్యా. మళ్ళీ తీసుకొస్తా చూడు. సీజన్ మారేసరికి పోయిందిరా. సర్లే రూమ్ క్రియేట్. అది మూవ్మెంట్ స్పీడ్ కూడా తగ్గిపోయిందిరా బాబు. హలో మూమెంట్ స్పీడ్ కూడా తగ్గిపోయింది ఆ గన్నుకి. ఇప్పుడు వాడేగా నేను ఆఫీసర్ తీస్తే గిల్లోంచి ఆఫీసర్ తీసాను గిల్లోంచి. ఏ వద్దు చెప్పు. ఆఫీసర్ కూడా అర్హతలేదు నాకు. ఆఫీసర్ కూడా అర్హతలేదని చెప్పాగా. నన్ను తీసేయండి అయితే. నన్ను తీసేయండి. నన్ను నేను తీసుకోవడం ఉండమన్నది. డిసిప్లినరీ కమిటీ మెంబర్ అయిపోయాడు.
తీసేసి టైం వచ్చినప్పుడు చేస్తానులే. సరే ఇప్పుడే వస్తాను. తెచ్చారా నాకు ఇచ్చారండి. ఇప్పటివరకు ఏం చేసావు? బ్యాండ్ అక్కడి నుంచి వచ్చాడు, ఆఫీస్ దగ్గర తీసేసుకున్నాను. బ్యానర్ రాడండి, బిల్లా వచ్చాడు.